మీద దాడి చేస్తారు వచ్చి. మేము అక్కడే ఉండేది చూస్తూ ఊరుకోవాలా? మేమని అడుగుతా ఉన్నా. మేము రెచ్చగొడితే మా ఓటర్ మహాశైలు రెచ్చిపోయే పరిస్థితి లేదా అని అడుగుతా ఉన్నా. కానీ అది విధానం కాదనేటువంటి ఆలోచనతో మేము ముందుకు వెళ్తున్నాం. చట్టం తన పని తాను చేసుకుని ముందుకు వెళ్తుంది. పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ కలిసింది మీరేదో 4 సీట్లలో పోటీ చేయడానికి కలవండి తప్ప అరాచకాన్ని సృష్టించడానికి మీరు కలిస్తే మాత్రం ప్రజలు దీన్ని సహించరనే వాస్తవాన్ని మీరు కాస్త గమనించాలని మనవి చేస్తున్నా. దీన్ని ప్రజలు తప్పనిసరిగా తిప్పికొట్టే పరిస్థితి ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారు కూడా ఏదో మాట్లాడుతున్నాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందంట, హౌసింగ్ విషయంలో అవినీతికి పాల్పడిందంట, ల్యాండ్ ఎక్విజిషన్ చేసినటువంటి హౌసింగ్కి ఇచ్చినటువంటి జగనన్న కాలనీస్ లో కోట్ల రూపాయలు కాజేశారట. దాని మీద సిబిఐ ఎంక్వైరీ చేయాలట. కళ్ళు వాళ్ళు తెరిచాడు పవన్ కళ్యాణ్ గారు. చంద్రబాబుతో కలిసిన తర్వాత ఆయన స్క్రిప్ట్ రాయటం, ఈయన సిబిఐ ఎంక్వైరీ చేయమంటాం. అసలు నేను అడుగుతానయ్యా పవన్ కళ్యాణ్ గారు, కాస్త ఆలోచించి చెప్పండి అయ్యా. మీ పార్ట్నర్ని అడుగు, పార్ట్నర్ మీన్స్ మీ దత్త తండ్రిని అడుగు. సిబిఐని వద్దని అడుగుతుందా నీకు? సిబిఐ రాష్ట్రంలోకి రావడానికి వీళ్ళదని తాళాలు వేసాడు. అలాంటి సిబిఐ మీద నీకు ప్రేమ కలిగింది. ఆయన అనలేడు సిబిఐ అంటే, ఎందుకంటే ఆయన అనలేడు కాబట్టి నీ చేత అనిపిస్తున్నాడు. రావణాసుడికి 10 తలకాయలు ఉన్నట్టు చంద్రబాబుకు నువ్వు ఒక తలకాయ. ఈ తలకాయ మాట్లాడుతున్నాడు. సిబిఐ ఎంక్వైరీ చేయాలి జగన్మోహన్ రెడ్డి గారి మీద, ఎంక్వైరీ చేయాలి, అవినీతి జరిగింది. సిబిఐ ఏంటి నాకు అర్థం కాలేదు. సెంట్రల్ గవర్నమెంట్ అథారిటీ అది. సెంట్రల్ గవర్నమెంట్ వారు వేస్తే వేస్తారు. అదే చంద్రబాబు నాయుడు గారు సెంట్రల్ గవర్నమెంట్ పంపించినటువంటి సిబిఐ రాష్ట్ర సరిహద్దుల్లోకి రావడానికి వీలు లేదని గగ్గోలు పెట్టి తాళాలు వేసినటువంటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అప్పుడు ఉంటే ఆ పార్టీతో నువ్వు జత కట్టి ఇవాళ ఈ పిచ్చి మాటలు మాట్లాడే పరిస్థితికి నువ్వు ఎందుకు దిగజారిపోయావో ఒకసారి ఆలోచించమని మనం చేస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు నువ్వు అపోజిషన్ లో ఉన్నట్టుగా నటించావు కదా. చివరిలో ఏ రోజైనా ఒక లెటర్ రాసావంటాయా ఇంత అవినీతి జరుగుతుందని మైకులో చెప్పడం తప్ప? చంద్రబాబు నాయుడు గారు అవినీతి చేశాడని చెప్పావు, లోకేష్ బాబు అవినీతి చేశాడని చెప్పావు, మంత్రివర్గ సభ్యులు అవినీతి చేశారని కేకలేశావు. ఆ రోజు కూడా విమర్శించావు, మర్చిపోయావు నువ్వు కలిసిన తర్వాత. ఆ రోజున ఎప్పుడైనా కేంద్ర ప్రభుత్వానికి లెటర్ రాశావా? రాయవు. ఎందుకంటే ప్యాకేజ్ సిస్టమ్.